క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లును. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు చేస్తున్న పనిలోనూ, నువ్వు చదువుతున్న చదువులోనూ, నువ్వు చేపట్టిన పనిలోనూ, నీ పరిచర్యలోనూ, అసలు నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో కూడా వర్ధిల్లాలి అని అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా విషయాల్లో మనం వర్ధిల్లలేని జీవితము మనం కలిగి ఉంటాం. వర్ధిల్లలేని పరిస్థితులు మనం కాదు. ఏంటి నా పరిస్థితి, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది, ఆత్మీయంగా వర్ధిల్లలేకపోతున్నాను, కుటుంబంగా వర్ధిల్లలేకపోతున్నాను, వ్యక్తిగతంగా వర్ధిల్లలేకపోతున్నాను, పనుల పరంగా వర్ధిల్లలేకపోతున్నాను అని నిరుత్సాహపడుతూ కృంగిపోయిన వారంగా మనం ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, దేవుని కార్యాలందు నమ్మకం ఉంచుతారో, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి. ఇరుకుల విషయాలతో కలగ చేయవాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు సమర్థుడు. ఆయనకు శక్తి ఉన్నది, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. కాబట్టి నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచండి. నీ పరిస్థితి వైపు చూసి అధైర్యపడకు, కృంగిపోకు. నీ వైపు కూడా నువ్వు చూడద్దు. నువ్వు జీవంగల దేవుని వైపు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నేను వర్ధిల్ల చేసే దేవుని వైపు చూడు. దేవుని యందు, దేవుని కార్యాలందు నమ్మికించి దేవుడి ఆశీర్వాదాలు పొందుకో. అటు రీతిగా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఇస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో అయితే నీ బిడ్డలు వర్ధిల్లలేని పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి అంతటి నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేసి నీ కార్యాలను నమ్మికించి నీ ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లి నీ సాక్షిగా ఉండే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.